మీ ముగ్గురి అన్నదమ్ముల మనస్తత్వం ఒకటే ప్రేమ్ బాబు. మీ ముగ్గురి గుండెల్లోనూ ఒకటే స్పందన ఉంది. నిజానికి ఈరోజే మొదటిసారి మీ అన్నదమ్ములు గొడవ పట్టడం చూస్తున్నాను. సాధన, ఎవరితో మనం గొడవ పడుతున్నామో వాళ్ళ మీద మనకి ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. వెళ్ళిపో ప్రేమ్. నేను నీ ప్రేమకు లొంగిపోకముందే వెళ్ళిపో. అదిగో చిన్నబాబు కూడా వచ్చాడు. ప్రేమనయ్య, ఎలా ఉన్నావు వినోద్? ఏమన్నానయ్యా, మనం బాబాయ్ని కాపోతున్నాం. నువ్వు పెద్ద బాబాయ్, నేను చిన్న బాబాయ్. వదినాయి తీసుకో, బెంగాలీ రసగుల్లా. అందరికంటే ముందు అంకుల్కి ఇవ్వాలి. రసగుల్లా తీసుకోండి అంకుల్. వద్దొద్దు, ఈవేళ నేను తిన్నాం. ఎందుకు? మనసు బాగాలేదు. అంకుల్ ఒక్కటైనా తీసుకోరా. సరే కానీ సగం తింటాలే. తీసుకో ప్రేమ్ బాబు. మనుషుల దూరమైనా మనసుల్లో మాత్రం ప్రేమానురాగం ఉంటుంది. నువ్వు ప్రేమతో ఏం మాట్లాడకు ముమ్ము, మేం మాట్లాడతాం. దట్స్ రైట్ ముమ్ము, యు లీవ్ హిమ్ టు us. అదిగో వచ్చినట్టున్నాడు. రమ్మన్నారా ఆంటీ? అవును బాబు, లోపలికి రా. రా. హలో ప్రేమ్ బాబు. కామన్ రా, కూర్చో కూర్చో. చూడు ప్రేమ్, మీ అమ్మ ఏం చేసిందో మంచి అయినా చెడైనా అంతా నీ కోసం వినోద్ కోసమే చేసింది. తల్లి తన బిడ్డల కోసం సర్వస్వాన్ని దారపోస్తుంది. అందుకే నువ్వు మీ అమ్మ మీద కోపంగా ఉండకు ప్రేమ్. ఇంతకీ ముమ్ము చేసిన దాంట్లో తప్పే ఉంది. ఇలా చూడు ప్రేమ్, ఎప్పుడైతే సాధన తల్లి కాబోతుందని మాకు తెలిసిందో అప్పటి నుంచే మేము సెలబ్రేషన్ మొదలెట్టాం. రేపు క్లబ్ లో అందరు లేడీస్ కి చీరలు పంచుతున్నాం. అలాగే స్నేహితులకి బంధువులందరికీ వెండి వస్తువుల్ని కానుకలుగా ఇస్తున్నాం. ఇంకేం చెయ్యాలి? ప్రేమ్, ఇంతగా కన్న తల్లి కూడా చేయదు. నేను వెళ్తాను. ప్రేమ్, నేను ఇదంతా ప్రేమతోనే చేశాను బాబు. ప్రేమనే మాటకి అర్థం లేకుండా పోయింది నాకు కానీ నీకు కానీ. చూడు ప్రేమ్, వివేక్ బాబు లెటర్లో ఏం రాశాడో. అన్వర్, ప్రేమ్ ఇవాళ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. ఇవాళ రోజంతా వాడితోనే ఉండు, వాడి పక్కనే ఉండు. వాడు డబ్బుతో ప్రేమానురాగాల్ని ఎప్పుడూ తోచలేదు. వాడిలోని సున్నితత్వాన్ని మనం ఎప్పుడూ వాడి బలహీనత అనుకున్నాం. నిజానికి అదే వాడి శక్తి. వాడికి నా శుభాకాంక్షలు. నీ వివేక్. బాబు, ఒక మాట అడగనా? నీకు అన్నయ్య ప్రేమ, బాబుగారి ఆశీర్వాదం తోడుగా ఉన్నాయి. మరి ఆ కుర్చీలో కూర్చోవచ్చుగా, ఇక్కడెందుకు? ఇది పెద్దన్నయ్య స్థానం ఖాన్ గారు. అన్నయ్య ఎప్పుడొస్తాడో అప్పటి వరకు అన్నయ్య స్థానం అన్నయ్యదే. ఓహో ముమ్ము, నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు. ప్రేమ్ అన్ని విషయాలు అర్థం అవడానికి కొంత టైం పడుతుంది. డోంట్ వరీ ఎట్ ఆల్. ఎస్ డార్లింగ్, ఏమైతే మనం అనుకున్నామో అది జరిగిపోయింది. ప్రేమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రేమకి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టి నీ చేత్తోనే తినిపించు. మేము చూస్తాం బిడ్డ తల్లి మీద ఎంతకాలం అలుగుతాడో. ఉంటాను భైజాన్. పొద్దుటి నుంచి నువ్వు ఏమీ తినలేదు, ఇప్పుడైనా తిను. సరే భైజాన్.
చేతులు కడుక్కొని రా ప్రేమ్, భోంచెద్దు గాని. వద్దమ్మా, నాకు ఆకలేదు. అన్నీ నీకు ఇష్టమైనవే ప్రేమ్, నేనే చేశాను. థ్యాంక్స్ అమ్మా, నాకు ఆకలికి లేదు. నీ సామాన్లన్నీ మేడ మీద గదిలోకి షిఫ్ట్ చేయించాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా సామాన్లు వివేక్ అనే గది నుంచి తీసుకురావడానికి. మీ పెళ్ళయిన తర్వాత నువ్వు ప్రీతి ఇక్కడే ఉండాలి ప్రేమ్. అలా నువ్వు ఎలా అనుకున్నావమ్మా? అంటే తప్పంతా నాదేనంటావా? అవును, తప్పంతా నాదే. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను, మీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించాను. తల్లిగా నాకు ఆ మాత్రం హక్కు లేదా? పూర్తి హక్కు ఉంటుందమ్మా. నీకు నీ బిడ్డల మధ్య భేదభావం ఉండకపోతే. నాకెలాంటి భేదభావం లేదు. వివేక్ తన ఇష్ట ప్రకారమే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళనిచ్చావు కదమ్మా. రేపు నేను కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్తే నన్ను వెళ్ళనిస్తావా? ఆపవా అమ్మా? చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా అందరికంటే ఎక్కువగా వివేక్ అన్నయ్య నిన్ను ఆదరించాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. మర్చిపోయావా? గుర్తుందమ్మా? ఏ ప్రేమ్ వినోదుల కోసం ఈరోజు నువ్వు ఇంతగా పోరాడుతున్నావో వాళ్ళిద్దరూ నీకేనాడు దూరం అయి ఉండేవాళ్ళు. కానీ వివేక్ అన్నయ్య చిన్నప్పుడు మా కోసం తన చేతిని కూడా పోగొట్టుకుని మమ్మల్ని కాపాడాడు. సంగీతకు జరిగిన దానికి అన్యాయంగా వివేక్ అన్నయ్య మీద అపనింద వేస్తావా? సంగీతం తలుచుకుంటే మన కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి. అరవింద్ బాబు పేరు వింటేనే కోపం వస్తుంది. కానీ అరవింద్ బాబు కంటే మనం తక్కువ తప్పు చేశామా? నువ్వు ఆ రోజు వదిన ఇంటి కొడలకి ఎంత ప్రేమగా తీసుకొచ్చావు. ఇవాళ నీకు తను పరాయిదైపోయిందా? అది కూడా తను తల్లి కాబోతున్న ఇటువంటి సమయంలో. ఇది భేదభావం అవుతా ఇంకేమిటమ్మా? సవతి ప్రేమ అన్నయ్య చూపించలేదమ్మా, నువ్వు చూపించావు. వివేక్ అన్నయ్య సాధన వదినల స్థానం ఎవరికీ దక్కకూడదమ్మా. ఈ ఇంట్లో కానీ, గదిలో కానీ, హృదయంలో కానీ. ప్రేమ్, ఇదే నీ నిర్ణయం అయితే నేను వివేక్ అన్నయ్య స్థానాన్ని, ప్రీతి సాధన వదిన స్థానాన్ని తీసుకోవాల్సి వస్తే వదిన మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను అసలు పెళ్ళే చేసుకోను. నన్ను క్షమించండి అంకుల్, నేను ఈ పెళ్లి చేసుకోలేను. బాబు, నేను అనుకున్నాను నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటావని. ఎవరైతే అన్నను తండ్రిగాను వదినను తల్లిగాను భావించి గౌరవిస్తారో వాళ్ళు అన్నావదినల సంతోషాన్ని సమాధి చేసి దానిపై ఆశాశోధన కట్టుకోలేరు. నువ్వు ఈ నిర్ణయానికి వస్తావని నేను ప్రీతికి ముందే చెప్పానయ్యా.